ఏ ప్రాబ్లం లేనట్టు 3-4 రోజుల నుంచి జర్నలిస్టుల వెనకాల, మీడియా హౌస్ల వెనకాల, ప్రశ్నించే గొంతుకల వెనకాల, ప్రశ్నిస్తే ఒక స్టోరీ వేస్తే మేము అరెస్ట్ చేస్తాం అనే దగ్గరికి వచ్చింది. ఒక మహిళగా మహిళల గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నా పైన ఉన్నది. ఈ రోజున ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. మహిళ అంటే చాలు, అది మహిళ ఐఏఎస్ అధికారినైనా, లేకపోతే గ్రౌండ్లో తిరిగే రిపోర్టర్లైనా, యాంకర్లైనా, లేకపోతే ఇంకెవరైనా పేషీలలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక వార్త, అనుకూలంగా లేకపోతే ఇంకో వార్త. మహిళ అంటే చాలు, నవ్వుతే తప్పు, ఏడిసినా తప్పు, కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు, ఒక అధికారినిగా ఒక అబ్బాయితో మాట్లాడితే తప్పు, నవ్వితే తప్పరే. ఆమె మాట్లాడుతుంది, అధికారిని నవ్వుతుంది. ఇక నవ్వినా మాట్లాడినా క్యారెక్టర్ అసాసినేషన్. ఎట్లుంటుందండి ఈ క్యారెక్టర్ అసాసినేషన్? ఒకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసేటువంటి రైట్ ఎవరికి ఉన్నది? రాష్ట్రంలో ఏ సమస్యలు లేవా? ఈ రోజున ఎన్టీవీ లాంటి శాటిలైట్ మీడియాను కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా అని ఈ సిట్ అర్ధరాత్రి పూట పోయి జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఒక మహిళను దూషించిన, ఒక మహిళను కించపరిచిన, ఆ తప్పుని ప్రేరేపించిన, ఆ తప్పుని ఎంకరేజ్ చేసిన, చూసిన వాళ్ళది తప్పే, చేసిన వాళ్ళది తప్పే, మాట్లాడిన వాళ్ళది తప్పే. అందుకే మహాభారతంలో చట్టసభలో మన ద్రౌపది కొంగులాగుతున్నప్పుడు అది చూసిన వాళ్ళు, ఆ కొంగులాగుతున్నప్పుడు ఆపకుండా సైలెంట్గా మౌనంగా కూర్చున్న వాళ్ళు, పక్కపక్క నవ్విన వాళ్ళందరూ కూడా కురుక్షేత్ర యుద్ధంలో మట్టిలో కూరుకుపోయినారు. అంటే దాని అర్థమైంది, ప్రతి మహిళ కూడా ఫీల్డ్లో మాట్లాడాల్సి వస్తుంది, మగవాళ్ళతో సరి సమానంగా పనిచేయాల్సి వస్తుంది. మాట్లాడితే ఈక్వాలిటీ అంటారు, కానీ ఏడ కూడా ఎగ్జిక్యూషన్ ఈక్వాలిటీ అనేది ఉండదు.